ఖమ్మం జిల్లా బోనకల్లో మధిర నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనాలతో పొలిటికల్ హీట్ పెంచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధిష్టానంపై ఆయన ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ అనుచరుల్లో నెలకొంది. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు, అనుచరులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు ఆహ్వానాలు వెళ్లాయి. సుమారు 6,000 మందికి భోజన ఏర్పాట్లను కూడా నిర్వాహకులు చేస్తున్నారు. ఈ సమావేశంలో పొంగులేటి దూకుడు పెంచబోతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర 4వ రోజు చేరుకుంది. సోమవారం చిత్తూరు జిల్లా వీకోట మండలం చెల్దిగానిపల్లి నుంచి ప్రారంభించిన పాదయాత్ర అన్నవరం గ్రామానికి చేరుకుంది. పలమనేరు నియోజకవర్గం మండలంలోకి యాత్ర ప్రవేశించడంతో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. హైదరాబాద్లో జాతిపిత మహాత్మా గాంధీ 75వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్లోని ఎంజీ రోడ్లో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్.